అందరూ పండక్కి ప్రిపరేషన్స్ చేసుకున్నారా? నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. అది కూడా ఇల్లు క్లీనింగ్‌తో స్టార్ట్ చేషినా. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లయితే క్లీన్ చేసుకోవాలి గదండీ! ఏ ఫెస్టివలొచ్చినా ఆడవాళ్ళకి ఇదే పని. పండగొచ్చిన ప్రతిసారి ఇదే క్లీనింగ్ అండి. నాకైతే ఇంకా వీక్లీ వన్స్ అయితే ఉంటుందండి క్లీనింగు. ఎందుకంటే ఇల్లు రోడ్డుకే ఉండేసరికల్లా డస్ట్ అంతా ఇంటి లోపలికైతే వస్తుంది. ఇంకా అది కాకుండా ఇంటి ముందైతే కొత్త ఇల్లయితే కడుతున్నారండి. ఇంకా ఆ ఇంటి కోసం పోయించుకున్న డస్టు, సిమెంటు అదంతా ఇంకా రోడ్ పైనే మిక్స్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ దుబ్బ దుబ్బ అయిపోతుందండి. అందుకని ఇంకా రోడ్ కూడా కొంచెం గలీజ్ అయిపోయింది. ఇంకా బైక్‌లు అట్లా కార్స్ వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం డస్ట్ అనేది ఇంట్ల దాకా వచ్చేస్తుంది. అందువల్ల అని చెప్పేసి బాగా డస్ట్‌గా అయిపోతుంది ఇల్లంతా. వాళ్ళనా ఏమనలేము, ఇంకా క్లీన్ చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదనిపించిందండి. కానీ క్లీన్ చేస్తూ ఉండగా అయితే కొంచెం విసుగొచ్చిందండి. ఇదేంది బాబోయ్! అసలు పండగకి క్లీన్ చేయడం ఒక ఎత్తయితే ఇంకా నార్మల్‌గా ఇప్పుడు క్లీన్ చేయడం ఇంకొక ఎత్తు అనిపించిందండి. అసలు పండగకి క్లీన్ చేస్తున్నానా? లేకపోతే వాళ్ళు ఆ డస్టు ఇంట్లోకి రావడం వల్ల క్లీన్ చేస్తున్నానా అనేది ఒక టైంలో అర్థం కాలేదు. ఎందుకంటే ఏ మూలను చూసినా డస్టే ఉందండి. అంటే డస్ట్ అంటే దుబ్బ అది ఇది అనుకోకండి. ఈ మధ్య కాలంలో రాయిని, కంకరని ఇట్లా ఆహ్, రెడీ చేసేటప్పుడు దాని కింద రాలిన డస్ట్ పార్టికల్స్ ఉంటాయి గదా! అది ఇప్పుడైతే ఇంటి ముందు గచ్చేసుకోవడానికి అట్లా యూజ్ చేస్తారు గదా! ఆ డస్ట్ తీసుకొచ్చి పోసిర్రండి. దానివల్ల అయితే ఇంట్లోకి మొత్తం డస్ట్ వస్తుంది. ఇంకా ఏ మూలన చూసినా అదే, ఫ్రిడ్జ్ మీద అదే, ప్రతి ప్లేస్‌లో అదే ఉంటుందండి. సడెన్‌గా ఎవరైనా ఇంటికొచ్చేసరికల్లా ఇల్లు చూసి ఏందిది అన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే పరువు పోయినట్టు అనిపిస్తది. అసలు ఎవరన్నా ఇంటికొచ్చే టైంలో ఇల్లు క్లీన్‌గా నీట్‌గా ఉంటేనే నేనైతే ప్రశాంతంగా ఉంటా అండి. లేకపోతే అసలు ప్రశాంతతనే ఉండది. ఇంకా వాళ్ళని ఎప్పుడు బయటకు నూకేద్దామా అనిపిస్తది. ఎందుకంటే చూసి వంకలు పెడతారేమో అని చెప్పి. ఇంకా వచ్చినోళ్ళు వచ్చినట్టు ఉండకుండా ఆడపిల్ల గిట్లనే ఉంచుకుంటావా ఇల్లు అని అంటారండి. పెద్ద ఏజ్ వల్ల అది అట్లా అనడం కామనే. కానీ ఏం చేద్దాం, ఈ మా దగ్గర ఉన్న వాళ్ళకైతే చాలా నోటి దూలండి. ఇంకా ఫీల్ అయితదేమో అని కూడా అనుకోకుండా ఇంకొక చూపు చూసి వెళ్ళిపోతారు. అందుకే భయమైతది. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు క్లీన్‌గానే ఉంచుకుంటా. ఇప్పుడే కాదండి, నాకు ఈ రోగం చిన్నప్పటి నుంచి ఉంది. రోగం అంటున్నాను అనుకోకండి. ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా. ఎక్కడన్నా డస్ట్ పడ్డా, ఏది పడ్డా ఇక తుడుచుకుంటూనే ఉంటా. ఇంకా విసుగొచ్చి సైలెంట్‌గా ఉన్నానా, ఇంకా అసలు అది పట్టించుకోను. ఇంకా లాస్ట్‌కి ఇక నేనే పట్టించుకొని చేయాల్సొస్తదండి. ఇంక అట్లుంటది. ఇవైతే ఇక రోడ్డుకుండేసరికల్లా ఇంకా మొత్తం డస్ట్ పడి మొన్న రీసెంట్‌గా అయితే మా వదిన సడెన్‌గా వచ్చింది అసలు చెప్పబెట్టకుండా. ఇంకా వచ్చేసరికల్లా ఇల్లంతా మొత్తం అడవిలాగా ఉందండి. ఇంకా ఆ టైంలో నేను ఏం చేయలేకపోయినా. ఇంకా ఇక ఏదేదో మాటల్లో పెట్టి కన్విన్స్ చేసినా గానీ, ఇంకా ఆమె ఇదంతా చూసి ఒక చూపు చూసింది. ఇంకా ఆ చూపుకి నేనేం సమాధానం చెప్పలేకపోయినా. ఇక ఏదో మాట్లాడేసి ఇంకా వెళ్ళిపోయిందన్నట్టు. ఇక ఆ టైంలో కొంచెం నాకు షై ఫీలింగ్, సిగ్గు అనిపించిందండి. ఏందసలు నేనెందుకు ఇట్లా ఇల్లు ఉంచుకున్నా అని చెప్పేసి. అంటే హెల్త్ బాలేకపోవడం వల్ల పట్టించుకోలేకపోయినా అండి. అదే నా హెల్త్ బావుంటే నేను ఇంత ఇదిగా అయిపోయేటట్టు చూడకపోదును. ఇంకా ఇంట్లో సామాన్లు కూడా ఎక్కువైపోయినాయండి. ఇంకా మాకు ఇంకా సెపరేట్‌గా కిచెను, బెడ్‌రూము, హాల్ అన్నట్టు అట్లా ఏం లేదు. ఇంకా ఒకే రూమ్‌లో ఇవన్నీ పెట్టాలి కాబట్టి ఇప్పటికైనా పర్వాలేదండి. మా ఇద్దరికీ ఓకే, బానే ఉంది. ఇంకా చుట్టాలొచ్చినా గూడా పడతారండి. కాకపోతే సామానంతా ఇట్లా రౌండ్‌గా అయితే సెట్ జేసేసినాం నీట్‌గా. పర్లేదండి, బానే అయితే ఉంది. ఇప్పుడైతే మాకేమి ఇబ్బంది లేదు. మనం ఉన్న రూమే ఇంకా చాలా బావుంది. ఆహ్, కొంచెం పీస్‌ఫుల్‌గా మంచిగా రిలాక్సింగ్‌గా అనిపిస్తది. ఈ ఒక్క డస్ట్ ప్రాబ్లమ్ తప్పించి ఇంకే ప్రాబ్లమ్ లేదు. ఇంకా వీక్లీ వన్స్ అన్నా లేకపోతే 2 వీక్స్‌కి ఒక్కసారన్నా క్లీన్ చేసుకుంటే సరిపోతది. ఇంకా అది ప్రాబ్లమ్‌గా జూషయితే ఇంకా మనం ఏం జేయలేం గదా! ఇంకా డస్ట్ సంగతంట ఇంకా మనం ఏం గట్టిగా జెప్పలేము. మనం ఉండేదే రెంట్‌కి, ఇంకా వాళ్ళకి గట్టిగా చెప్తే ఇంకా అస్సలు బావుండదు గదా! ఇంకా మన సొంత ఇంటికాడైతే మనం ఇంకా ఏదన్నా చెప్పినా, మాట్లాడినా ఓకే. సొంత ఇంటి దగ్గరైనా సరే ఇంకా క్లోజ్‌గా ఉండే వాళ్ళతోటి ఎక్కువ గట్టిగా మాట అనలేం గదా! అందుకని జెప్పేసయితే ఇగ 2 డేస్‌ల, 3 డేస్‌ల తీయించేస్తారంట. ఇంకా ఎప్పుడు తీయించేస్తారో చూడాలి. ఈ సామాన్లయితే ఇంకా రీసెంట్‌గానే ఇక్కడికి తీసుకొచ్చినామండి. మా పాతింట్లోనే ఉండే ఈ సామాన్లన్నీ. నాకు సర్జరీ అయిన తర్వాత బెడ్ అవసరమై అయితే తీసుకొచ్చిండు. ఇంకా సామాన్లెందుకు ఇంకా అక్కడ ఉండడం, అక్కడికి ఇక్కడికి తిరగడానికి ఇబ్బందయితుంది. ప్రతి సామాను ఇంకా అక్కడనే ఉండే. కొన్ని మాకు ఏవైతే అవసరం అనుకున్నామో అవి మాత్రమే తీసుకొచ్చి మేము ఇక్కడున్నాం. ఇంకా అటు ఇటు తిరగడం ఎందుకని చెప్పేసి అయితే బీరువా ఇవన్నీ సామాన్లు తీసుకొచ్చేసిండు. అప్పటికైనా సరే కొంచెం వర్షం పడి సామాన్ అనేది కొంచెం డ్యామేజ్ అయిందండి. బీరువా అయితే కొంచెం జంకు తిన్నది. అట్లాగే డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం ఉబ్బిపోయింది. ఇట్లా చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ అయితే అయిపోయినాయి. ఇంక ఇక్కడికి తీసుకురావడం బెటర్ అనిపించింది. అందుకైతే ఇక తీసుకొచ్చిండు. ఇక బీరువాకి కూడా కొంచెం అయితే కలర్ పెయింటింగ్ ఏదైనా చేయాలి. అది కూడా చేద్దాం. ఎందుకంటే
జంక్ తింటుంది. అట్లా తినడం వల్ల బీరువా ఖాళీ ఇరిగిపోతే ఇంకా వేస్ట్ అయిపోతది గదా! అని జెప్పేసి అయితే ఇక కొంచెం ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అది గూడా ప్లాన్ చేస్తాం. అంతలోపు ఇవైతే ఈ సామాన్లన్నీ నీట్‌గా అయితే సదురుకున్నా అండి. నా దగ్గర ఇన్ని సామాన్లున్నాయా అనిపిచ్చింది నాకైతే. ఇంకా ఇవేంట్రా బాబు! అసలు ఎవ్వెక్కడున్నాయో గూడా అర్థం కాదనిపిచ్చింది. అందుకే దానికైతే నీట్‌గా అయితే పెట్టేసుకున్నా. ఎందులో సామానయితే అందులోనే మంచిగా పెట్టేసుకున్నా నీట్‌గా అయితే. నేను గాజులు తెచ్చిన ప్రతిసారి అయితే ఇంకా బాక్స్‌లో అయితే వాడేయండి. అట్లనే ఉంచుకుంటా. ఇప్పుడు అట్లా ఉంచుకోవడం వల్ల ఇంకా ఈజీ అనిపిస్తది. ఎందుకంటే ఏ గాజులు ఆ బాక్స్‌లో పెట్టేసి ఇంకా మనకు అవసరమైనప్పుడు ఈజీగా తీసుకోవచ్చు గదా! ఇంక అట్లయితే ఈజీగా ఉంటదని జెప్పేసి అయితే ఇంకా బాక్స్‌లలో పెట్టేసిన. ఇవన్నీ మా ఆయన జూడాల గాని నీతోటి ఒక చిన్న షాప్ పెట్టిస్తానంటాడండి. ఇంకా నేనైతే ఇవి సగం సామాను నా మ్యారేజ్ తర్వాత కొనుక్కున్నయయితే నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నయే చాలా సామానున్నాయండి. నేనెప్పుడు అప్పుడొకటి తీసుకుంటా అండి. ఇంకా తీసుకున్న అవి జాగ్రత్తగా అయితే పెట్టేసుకుంటా. ఇంకా ఆడ ఈడ వాడెయ్య. అవసరం ఉన్నప్పుడే వాడుకుంటా గదా! ఉన్నంత వరకైతే మంచిగా జాగ్రత్తగా పెట్టుకుంటా. అందుకని జెప్పేసి ఒక్కసారి చూడగానే ఇన్ని అనిపిస్తాయండి. ఇంకా ఎప్పుడో ఒకసారి కొంటాం గదా! అని ఇంకా మా ఆయన గూడా కొనిస్తాడు. మరీ అంతేం ఇబ్బందయితే పెట్టడండి. ఇంకా ఇవైతే నీట్‌గా సదిరి పెట్టుకుందామనైతే సదిరేసుకుంటున్నా అండి. ఇంట్లో ఏవున్నాయి, లేవు చూసుకోవాలా, ఏవి ఎక్కడ పెడుతున్నా అనేది గుర్తుపెట్టుకోవాలి గదండీ! అందుకని ఇంకా తొందరలో అయితే ఆగమాగం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే ఇంకా మనకు కావాల్సినప్పుడు ఆ వస్తువయితే దొరకదు గదా! ఇంకా పండగ టైం కదా! ఇంకా దొరకకపోతే మనకే ఇబ్బందయితదని ఇంకా అన్నీ గుర్తుపెట్టుకొని మరి ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నా అని జెప్పేసయితే ఇంకా పెట్టేస్తున్నా అండి. ఇంకా మంచిగా సదిరేస్తున్నా. ఈ సామానయితే మొత్తం ఇంకా ఈడికి తేవద్దనుకున్నామండి. ఎందుకంటే ఎవరైనా చుట్టాలొచ్చినా తినడానికైనా, కూర్చోడానికైనా, మాట్లాడుకోవడానికైనా కొంచెం ఇబ్బందిగుంటది గదా! ఇంకా కింద కూర్చొని మాట్లాడుకున్నా, తిన్నా కొంచెం హ్యాపీగా అనిపిస్తది. ఇంకా బెడ్ పైన అంత కంఫర్ట్‌గా ఉండదు గదా! అందుకే తేవద్దనుకున్నాం. కానీ ఇంకా తేవాల్సొచ్చిందండి. ఇంకా అట్లాంటి సిచ్యువేషను వచ్చింది. తీసుకురావద్దని ఇంక అక్కడనే పెట్టేసొస్తే ఇంకా ఫ్రిడ్జ్‌నయితే అసలు చూడలేమండి. ఇంకా అట్లా చేసి పెట్టిండు మా ఆయన. మాకైతే గేదెలున్నాయి. ఇంకా రోజు పాలు తీసుకపోయి ఫ్రిడ్జ్‌లో పెడుతుండే. ఇంకా ఫ్రిడ్జ్‌నంతా గలీజ్ చేసేసిండు. ఈడికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా నాకు సర్జరీ అయిన తర్వాత నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా. ఇంకా కొన్ని డేస్ ఉండి రిటర్న్ వచ్చిందాకా గూడా ఆ ఫ్రిడ్జ్ అట్లనే ఉంచిండు. ఇంకా నేనే క్యూర్ అయినో కాలేనో నాకు అర్థం కాలేదు గానీ ఒక 1 ½ వీక్ తర్వాత ఇంకా మొత్తం అన్నీ తీసేసి నేనే తోమేసి ఇంకా మొత్తం క్లీన్ చేసి పెట్టినండి. ఇంకా అబ్బాయిలైతే ఇంకా చెయ్యరు కదా ఆ వర్క్. ఇంకా మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనే అయితే చేసేసినండి ఆ వర్క్ అయితే. ఇంకా ఆ సామాను అక్కడనే ఉంచితే ఖరాబ్ అయిపోతది. ఇంక ఈడికి తెస్తున్నా వాడుకున్నట్టుగా ఉంటదని చెప్పేసి అయితే తీసుకొచ్చేసినామండి. ఇంకా లేకపోతే ఇంకొన్ని రోజులుంటే ఇంకా ఫ్రిడ్జ్ పాడైపోయేది. అసలు దానికి గుర్తు కూడా పట్టలేకపోయేటోళ్ళం. ఎందుకంటే అంత గలీజ్ అయిపోయిందండి నిజం చెప్పాలంటే. ఇంకా తోమేటప్పుడైతే నా చేతి కొంచెం కట్ అయిపోయిందండి. అంత గలీజ్ అయిపోయింది ఆ ఫ్రిడ్జ్. ఇంకా సామాను తెచ్చుకోవడం వల్ల బట్టలు ఇగ అక్కడిక్కడ పడేయకుండా ఇంకా మంచిగా బీరువాలో పెట్టుకోవచ్చు. అట్లాగే కూరగాయలు కింద పెడితే మస్తు దుమ్మయితే పడుతుంది. ఇంక అంత చూస్తుంటే తినాలనిపియదు కదా! అట్లుంటే ఇంకా కూరగాయలు కూడా పాడైపోతున్నాయి. ఇప్పుడైతే ఇంకా మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చని ఇంకా తెచ్చేసుకున్నామండి. ఇంకా నా హెల్త్ ఎట్లున్నా సరే ఇగ ఈరోజైతే క్లీన్ చేస్తా అని చెప్పేసి ఇంకా ఫుల్ హెడేక్ వస్తున్నా సరే ఇంకైతే క్లీన్ చేస్తున్నా అండి. ఇంకా మనమే క్లీన్ చేయాలి కదా! ఇంకెవ్వరు క్లీన్ చేయరు. ఇంకెప్పుడైనా ఇంకా నాకు తప్పదని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మా ఆయన ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేస్తాడేమో అనుకున్నా. కానీ అస్సలు ఆయన రెడీగా లేడు హెల్ప్ చేయడానికి. ఇంకా ఆ విషయం అయితే అర్థమైపోయి ఇంకా నేనే చేసుకుంటా. ఇంకా ఈరోజైతే ఇల్లయితే క్లీన్ చేసుకుంటా. ఇంకా రేపు ఇంకా ఆ బీరువాలోని బట్టలన్నీ సదిరేసి పెట్టుకుంటా అని చెప్పేసి అయితే ఇల్లు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసిండండి. ఒక్క రూమ్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇంట్లోనే అన్ని సామాన్లు ఇక్కడనే ఫోటోస్ కనీసం పూజ చేయడానికి పర్ఫెక్ట్‌గా లేదు ఆ ప్లేసు. ఇగ ఎట్లున్నా సరే అడ్జస్ట్ చేసుకోవాలి గదా! మాకైతే ఓకే అండి. మా ఇద్దరమే కాబట్టి మాకేం పర్వాలేదు. కాకపోతే సామానన్నీ ఒకే రూమ్‌లో ఉండేసరికల్లా ఇంకా ఫుల్లు డస్ట్ పడిపోయి డైలీ ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఒక 1 అవర్ అట్లా టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను క్లీన్ చేయకుండా పైపైనే క్లీన్ చేసి వదిలేసరికల్లా మొత్తం అయితే డస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదండి. ఇది క్లీన్ చేస్తా ఉంటే ఒక సైడ్ నాకు తుమ్ములొస్తా ఉన్నాయి. అంత డస్ట్ అయితే అనిపిచ్చింది. ఇంకా మా ఆయనైతే చెప్పలేమండి. చాలా చిన్న పిల్లాడి లెక్క చేస్తాడండి. ఏసుకున్న బట్టలన్నీ ఇంకా తీస్తాడు. బెడ్ పైన అయితే పడేస్తాడండి. ఇంకా నేను సదురుకుంటా లోపల పెట్టిన కొద్దీ ఇంకా ఆయన తీసి బయట పడేత్తా ఉంటాడు. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి అయితే అన్ని బట్టలు ఒక ముళ్ళలో అయితే కట్టేసి పెట్టిన. ఎందుకంటే బీరువా అనేది కూడా సదరాలి. అది కూడా కొంచెం అన్నీ నీట్‌గా లేకుండా అంత గలీజ్ అయిపోయింది. అంటే బట్టలు చిందరవందర చేసేసిర్రండి. ఇంకా అవైతే నీట్‌గా తీసి సదరాలే. నేను 2 మంత్స్ నుంచి సరిగ్గా అయితే ఇల్లు పట్టించుకోవట్లేదండి. చిన్నగా నాకైతే సర్జరీ అయింది. దానివల్ల ఇంకెక్క క్లీన్ చేయలేకపోయినా ఇగ అట్లా క్లీన్ చేయకపోయేసరికల్లా మొత్తం ఇల్లనేది చిట్టలు పట్టినట్టు అయిపోయింది. ఇంకా పట్టలేదు గానీ ఆ స్టేజ్‌కి వచ్చేలా ఉందని ఇంకా నేనే